వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పర్యటన నేపథ్యంలో కూర్మలపాలెం కూడలికి మంత్రి కాన్వాయ్ చేరుకోగానే పక్కన నిరవధిక దీక్ష చేస్తున్న పోరాట కమిటీ నేతలు నినాదాలు చేశారు. సొంత గనులు కేటాయించాలని, ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, సెయిల్లో విలీనం చేయాలంటూ గొంతెత్తి నినదించారు. అనంతరం కమిటీ నేతలు ఆదినారాయణ, బరసాల శ్రీనివాస్, ఎన్ రామారావు మాట్లాడుతూ ప్లాంట్ కు 11,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్న నేతలు ఆ నిధులు దేనికి ఉపయోగిస్తున్నారనేది చెప్పటం లేదన్నారు. మంత్రి మాటలకు, మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్న మాటలకు పొంతన లేదన్నారు. కేటాయించిన ప్యాకేజీ అప్పులు తీర్చడానికే సరిపోతుందన్నారు. ఇక ప్లాంట్ అభివృద్ధి మాట ఏంటని ప్రశ్నించారు. సేల్లో విలీనంతో పాటు సొంత గనులు కేటాయించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం 4 సంవత్సరాల కిందటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 100% అమ్మేస్తాం, మూసేస్తాం అని చెప్పారనమాట. కానీ ఆంధ్రలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒక్క దీక్షతోని ఆఖరి జీతాలు రాకపోయినా సరే, కడుపు గడవకపోయినా సరే పోరాటంలో నిలబడ్డాం. ఈ పోరాటానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం మేము 1,000 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రాపగండా చేస్తారన్నమాట. ఈ 1,000 కోట్ల రూపాయలన్నీ 2014లో మీరు ఏదైతే ప్రైవేటీకరణ చేస్తారో నిర్ణయం చేశారో క్యాబినెట్లోని 21 జనవరి 23వ తారీఖున ఆ రోజు నుంచి వచ్చిన నష్టాలు అనమాట. మీరు ఒక్కసారి కళ్ళు తెరిస్తే మీరు ఆ ప్రకటన చేయకపోతే దీనికి నష్టాలు రావు. దీనికి గనులు ఇస్తామని చెప్పారు. 2014లో ప్రధానమంత్రి గారు మీడియా ముందు పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయిస్తామని చెప్పేసి. కేటాయించలేదు, దీన్ని నమ్ముతామని నిర్ణయం చేశారు. ఈవేళ భారతదేశంలో అనేక లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారనమాట. భద్రావతి స్టీల్ ప్లాంట్ 40 సంవత్సరాల నుంచి నష్టాలు వస్తుంది, దానికి 10,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చారనమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 10,000 కోట్ల రూపాయలు పాత బాకీలు తీరుస్తున్నారనమాట. వాళ్ళు మేము వడ్డీలు రద్దు చేయండి అని చెప్పేసి ప్రధానమంత్రి గారి గతంలో వాజ్పేయి గారు 1,300 కోట్ల రూపాయలు వడ్డీని రాయితీ ఇచ్చారనమాట. వడ్డీ రాయితీ చేసి గనులు ఇవ్వు, లేదంటే సెయిల్లో విలీనం చేయమన్నాము. ఇవాళ మన ఏదైతే అక్కడ ఉన్నటువంటి ముక్కు ఐరన్ ప్లాంట్లు మొత్తం సేలంలో విత్డ్రాయర్ దీపం నుంచి అనమాట, భద్రావతి, ఇస్కో, ఇవన్నీ ఆంధ్రులందరూ 4 సంవత్సరాల నుంచి గోలు పెడుతుంటే పాత అప్పులు తీర్చుకోవడానికి ఎవరైతే వాళ్ళ యొక్క పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళ రా మెటీరియల్ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ట్రేడర్స్కి ఉన్నటువంటి బాకీలు స్పేర్ పార్ట్కి ఆ బాకీలు వసూలు చేసుకోవడానికి మీరు ప్యాకేజీలు ఇచ్చారు తప్పించి స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకి మీరు ప్యాకేజ్ కాదని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ తరపున పోరాడవలసిందే అనమాట. ఇవాళ ఆంధ్రుల యొక్క పోరాటానికి నిలబడే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తల ఉంచింది. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని జాతికి అంకితం చేసి సెయిల్లో విలీనం చేసే వరకు కూడా మా పోరాటాలు సాగుతాయి. ఇవాళ జాతికి అంకితం చేయమనండి. మన ప్రధానమంత్రి గారు ఎందుకు రారు? భారతదేశంలో అన్ని పరిశ్రమలకు వెళ్ళారు, విశాఖ పరిశ్రమకు ఎందుకు రాలేదు? 2015లో వస్తామని చెప్పేసి. ఇవాళైనా సరే ప్రధానమంత్రి ఇవాళ సెంటిమెంట్ అని చెప్పారనమాట. ఆంధ్రుల పోరాటం అనేది తలొగ్గారు. మీరు ఆ తలొగ్గింది శాశ్వత పరిష్కారం కోసం అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు రండి, వాజ్పేయి గారు, మీరు మన ప్రధానమంత్రి గారు మీరు స్వయంగా రండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విజిట్ చేయండి, విజిట్ చేసి జాతికి అంకితం చేయండి, దీనికి మైన్స్ కేటాయించండి, లేదంటే సెయిల్లో విలీనం చేయండి. ఆ ప్రకటన వచ్చే వరకు కూడా ఆంధ్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా మేము పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంలో ఇవాళ మంత్రి గారికి మేము స్వయంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మాకున్నటువంటి వేతనాలు అయితేనేమి దీనికి మైన్స్ కానీ సెయిల్లో కానీ మీరు విలీనం చేస్తా ఉన్నారు. మేము ఆహ్వానిస్తున్నాం ఈ ప్యాకేజీని. ఈ ప్యాకేజీని అది ఎవరికి ఉపయోగపడుతుంది? పెట్టుబడిదారులకు ఉపయోగపడుతుందా, స్టీల్ ప్లాంట్కి ఉపయోగపడుతుందా అనేది వచ్చే రోజుల్లో, వచ్చే 2 నెలల కాలంలో తెలుస్తుంది అనమాట. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. మీరు చేసినటువంటి స్టీల్ ప్లాంట్ని విజిట్ చేసి మొట్టమొదటిగా ఇవాళ ఉన్నటువంటి కుమారస్వామి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం, దీన్ని ప్రైవేట్ చేయం, సెయిల్లో విలీనం చేయడం, దీన్ని స్ట్రెంథన్ చేస్తా ఉన్నారు. చెయ్యండి, మేము స్వాగతిస్తున్నాం మిమ్మల్ని. మీకు అన్ని విధాలా కూడా స్టీల్ ప్లాంట్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అభ్యర్థిస్తున్నాం. అదే ప్రధానమంత్రి గారి చేత ప్రకటిస్తారని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తాం.